దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మన పట్ల దేవుడు చేసిన మేలన్నిటి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన నెలంతా కూడా మనల్ని కాచి కాపాడి క్షేమంగా ఉంచి తన భద్రతలో ఉంచి ఈ యొక్క మా మార్చి 1 తారీఖు మనలందరినీ చేర్చినందుకు మీకు స్తోత్రం. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ముఖ్యంగా మనం ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మనం ప్రార్థించినప్పుడు కొన్ని ప్రార్థనకు జవాబు గూడక కొద్దిగా లేట్‌గా వస్తది. అటువంటి సమయంలో మనము అధైర్యపడకూడదు. దేవుడు మన ప్రార్థన ఇంకా వినలేదు కదా అని. కానీ ఏది చేసినా దేవుడు మనకు మేలు కొరకే చేస్తాడు. ప్రార్థించడం వల్ల మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కొన్ని ప్రార్థనలు మనకు తొందరగా జవాబిస్తది. కొంచెము కొద్దిగా మనకు లేట్‌గా వస్తది. ఆ లేట్ చేసేది కూడా దేవుడు మరి మనకు మంచి కోసమే చేస్తాడనమాట. కానీ మనం విసక్కుండా ప్రార్థించాలా, ఎడతెగక ప్రార్థించాలా. ప్రార్థనలో మనం అడిగినది దేవుడు ఇస్తాడు అని మనము నమ్మకం పెట్టి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఆ యొక్క ప్రతిఫలము ఇస్తాడనమాట. కొన్నిసార్లు మనము ఓహ్, ఆహ్, ఎన్నో విషయాలలో మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అది మనకు దేవుడు కరెక్టా? కాదా? తెలుసు కాబట్టి అది మనకి ఏది అవసరమో అది మనకు ఇస్తాడు అన్నమాట. అబ్రహాము గుడక తనకు సంతానం లేనప్పుడు ప్రార్థించినప్పుడు ఆహ్, ఇస్సాకును దేవుడు ఇస్తాడనమాట. కానీ ఆయన వేచి ఉన్నాడు. నాకు దేవుడు తప్పక సంతానం ఇస్తాడు కదా! అని ఒక నమ్మకంతో వేచి నన్ లేట్ అయినా గూడక నాకు దేవుడు ఇస్తాడని ఒక ఆశతో ఎదురు చూస్తాడు కాబట్టి దేవుడు అబ్రాహాముకు ఇస్సాకునిచ్చినాడు. ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని మనకు ఇచ్చినాడనమాట. ఆదికాండంలో చూస్తే మనము ఆదికాండము 15 అధ్యాయము రెండవ 1 వచనం నుంచి 5 వచనాల వరకు చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగున అగునని చెప్పాను. అతడు ఆ! యెహోవాను నమ్మాను, అది ఆయనకు అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము వేచి ఉన్నాడనమాట. దేవుడు మాట ఇచ్చినాడు తప్పకుండా నెరవేరుస్తాడు అని. ఆ నమ్మకమే ఆయనను బలపరిచిందనమాట. తర్వాత మోషే గూడా ప్రార్థించినప్పుడు ఎ ఎర్ర స ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చినప్పుడు ఆయన వాళ్లకు ఎర్ర సముద్రం అడ్డమొచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ సముద్రాన్ని దేవుడు పాయలుగా 2 పాయలుగా చేసేసినాడు. అంటే ప్రార్థించటం వల్ల ఎంతో శక్తి ఉందనమాట. ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు వెంటనే అది ఆ టైంలో మనకు దేవుడు హ్మ్. కర తొందరగా ఇవ్వాలని ఉంది కాబట్టి త్వరగా దేవుడు జవాబిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని తొందరగా పాయలుగా చేసేసి పాయలుగా చేసేసి ఆయన్ను ఆహ్, నడి సముద్రంలో నడిపించాను. ఆరిన నేల మీద వాళ్ళను దేవుడు నడిపించినాడు. తర్వాత అరణ్యంలో ఆహారం కావాలని ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించినాడు. వాళ్ళకు అడవిలో నీళ్ళనిచ్చినాడు. అన్ని విషయాలలో వీళ్ళకు దేవుడు సహాయం చేసినాడు. ఎందుకంటే ప్రార్థనలో ప్రార్థించటం వల్ల ఎంతో శక్తి ఉందనమాట. మోషే ప్రార్థించినప్పుడు ఆ విధంగా దేవుడు చేసినాడు. ఎన్నో అద్భుతాలు ఆయన మోషే ద్వారా దేవుడు జరిగించినాడనమాట. తర్వాత ఇది యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు, చంద్రుడిని దేవుడు ఆపేసినాడనమాట. అంటే ఒక మానవుడు సు సృష్టిని ఆపడం అంటే చాలా అద్భుతం అనమాట. అంటే ఇదంతా కేవలము ప్రార్థన ద్వారానే జరుగుతది. ప్రార్థనలో అటువంటి శక్తి ఉందనమాట. అందుకే మనం ప్రార్థించటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. తర్వాత అన్న గూడక ప్రార్థించింది. తనకు సంతానం లేదు కదా! సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఆయన దేవుడు ప్రార్థన విని
అన్నా కూడా సమూయేలును ఇచ్చినాడనమాట. మరి తర్వాత ఆహ్, రూతు రూతు విషయం చూసినామంటే రూతు కూడా తండ్రి త తన విధేయత ద్వారా దేవుని దీవెనలు పొందుకుని ఆశీర్వదింపబడింది. హ్మ్. ఎస్తేరు విషయంలో గూడక చూసినామంటే ఆమె గూడక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళగలిగింది. తన ప్రజలను గూడక రక్షించుకోగలిగింది అన్నమాట. ఈ విధంగా చూస్తే ఎంతో ప్రార్థనలో ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు, అద్భుతాలు జరుగుతాయి. తర్వాత దావీదు మహారాజు విషయంలో గనుక చూసినామంటే, దావీదు గూడా ఆయన సౌలు తరమబడినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను కాపాడుకుంటూనే వస్తున్నాడనమాట. తర్వాత ఇంకా ఆహ్, గొల్యాతును గూడక ప్రార్థన ద్వారానే ఆయనను హతమార్చినాడనమాట. ఈ విధంగా ప్రార్థనలో ఎంతో శక్తి ఉందనమాట. దానియేలు ప్రార్థించినప్పుడు హ్మ్. ఆహ్, సింహాల నోరు మూయబడింది. షడ్రకు, మేషక్కు ప్రార్థించినప్పుడు దేవుడు అగ్నిగుండంలోంచి వారిని కాపాడినాడు. ఈ విధంగా చూసుకున్నామంటే ప్రార్థన అంటే ఎంతో శక్తివంతమైంది అన్నట్లు తెలుస్తుంది మనకు. మనం అందుకే మన జీవితాలలో గూడక ప్రార్థనకు మనం ఎక్కువ విలువ ఇవ్వాల. ప్రతి విషయంలో గూడక మన కుటుంబ రీతిగాను, వ్యక్తిగతంగాను మనము అన్ని విషయాలలో మనము ప్రార్థించాలి. ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడనమాట. యేసుప్రభు గూడా తనకు సిలువలో తనకు ముందున్న ఆ యొక్క సిలువ భారాన్ని భరించాలని తండ్రిని వేడుకుంటాడు. ప్రభా తండ్రి ఈ బాధను నేను భరించాలా నాకు శక్తినివ్వని. తర్వాత సిలువలో గూడా దేవుడు తన ప్రాణం ఇచ్చేటప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పినాడు. అంటే అన్ని విషయాలలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాల మనం. మనం మన కుటుంబ రీతిగా గూడక మనకు ఎన్నో సమస్యలొచ్చినప్పుడు గూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు మనకు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆహ్, నా అది ఇంకా సౌలు, సౌలును గూడక సౌలు గూడక తన బిడ్డలను హింసించనీకి వెళ్తున్నప్పుడు దేవుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను సౌలుగా మార్చుకొని తనకు సాధనంగా వాడుకున్నాడనమాట. ముఖ్యంగా ప్రార్థించటం వల్ల ఎన్నో మనకు లాభాలు ఉంటాయన్నమాట. హ్మ్. నిర్గమకాండము 14 అధ్యాయం 15 వచనంలో చూస్తే మోషే చేసినది అన్ని నిర్గమకాండము 15 అధ్యాయము వచనం. 2వ వచనం, 5 వచనాలు. యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు. ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు. ఆయన మహిమ నృతించెదను. నిర్గమకాండం 14 అధ్యాయం సిస్టర్. 14 సారీ. నిర్గమకాండం 14, 15 వచనం. 15 వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరుపెట్టుచున్నావు? సాగిపోమని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన 6 నెలలు నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రప్రవక్తల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. చాలు సిస్టర్. ఎర్ర సముద్రాన్ని లో దేవుడు వాళ్ళను ఏ విధంగా నడిపించినాడో మనకు ఈడ ద్వారా తెలుస్తున్నాడు దేవుడు. అదేవిధంగా ఏలియా గూడా మన వంటి మనుష్యుడే. కానీ ఆయన వర్షంలో పడకుండా 3.5 సంవత్సరం ఆపమన్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి వర్షం ఆపేసినాడు. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం ఇచ్చినాడు. ఈ విధంగా ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు దేవుడు మనకు మన ఈ ఇశ్రాయేల్ గూడా మన పక్షాన ఆహ్, దే ఆహ్, దేవుడు మనల్ని ఆనాడు ఇశ్రాయేల్‌ను ఏ విధంగా నడిపించినాడో, ఈనాడు మనల్ని కూడా దేవుడు
విశ్వాసం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. యోబు విషయంలో చూసినప్పుడు కూడా యోబు తన స్నేహితుల కోసం దేవుడు ప్రార్థించమన్నప్పుడు, యోబు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విని యోబును యోబు శిష్యుని కూడా క్షమించినాడు. మన దేవుడు సిద్ధమైన ఆహ్, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు మనమాట. మనం గూడా ప్రార్థనలో ఎక్కువ గడపాలని ఈ విషయాలు మనం నేను ప్రార్థనా జీవితంలో కూడా మన మనం విసక్కుండా మనం ప్రార్థించాల. మనం ప్రార్థించినప్పుడు అది మనము పొందుకున్నాము. జవాబిస్తాడు దేవుడని మనము నమ్మినప్పుడు తప్పకుండా జవాబిస్తాడు. కొన్నిసార్లు మనము ఆహ్, ఎందుకులే అని చెప్పి విసుక్కుంటాము. కానీ మనం విసక్కుండా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ప్రార్థించడం వల్ల మనకు మనసుకు ఎంతో నెమ్మది, సమాధానము, సంపూర్ణ భక్తి కలుగుతుందనమాట. ఒకసారి మా చర్చిలో ఒక సిస్టరు నాకు ఫోను చేసి, "అక్క నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉందక్క ప్రార్థించండి" అని చెప్పారండి. అంటే ఓహ్! సరేలే అని ప్రార్థించినాను ఆమె ప్రాబ్లమ్ గురించి. వెంటనే ఆమె మళ్ళా కొద్దిసేపటికి "అక్క ప్రార్థన ప్రేయర్ చేసే లోపల నాకు కొంచెము బాగుంది" అని చెప్పింది. అంటే ప్రార్థించట వల్ల మనకు ఎన్నో మేళ్ళు జరుగుతాయన్నమాట. కొన్ని తొందరగా గుడక దేవుడికి తెలుసు మనకు ఆ ప్రార్థన తొందరగా వినాలనా లేదా? ఆన్సర్ ఇవ్వాలనా లేదా అని. కొన్ని ప్రార్థనలకు వెంటనే దేవుడు మనకు జవాబిస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు మన్నాను తొందరగా వాళ్ళకు కురిపించాడు. ఎందుకంటే వాళ్ళకి ఆహారం అవసరం ఉంది కాబట్టి. అట్లా మన విషయాలలో కూడా దేవుడు కొన్ని ప్రార్థనలకు తొందరగా జవాబిస్తాడు. కొన్నిటికి లేట్‌గా వస్తాడు. మనం ఆధారపడకూడదు. అన్ని విషయాలలో మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా దినాలు చెడ్డయి గనుక మనం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానులమని కాకుండా జ్ఞానవంతులుగా నడుచుకోవాల. హ్మ్. తర్వాత మనకు ఇచ్చిన రక్షణను బట్టి మనం దేవుడిని స్తుతించాలా. నాడు దేవుడు తన ప్రాణం సిలువలో బలి లేకపోతే మనం మరణానికి ఆహుతయ్యేవాళ్ళం. కానీ ఆ యొక్క మరణాన్ని నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అని మన మనకు రావాల్సిన శిక్ష ఆయన పొంది మనల్ని రక్షించాడు. తన రాజ్యానికి అర్హులుగా మనల్ని చేసుకున్నాడు. అంత గొప్ప ప్రేమగల దేవుడు ఉన్నాడు. మన పక్షాన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు లేరు. ఆ! ఈ విధంగా మనం గూడా దేవుడిని గూడా ఎన్నో విషయాలలో మనం అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన జీవితం కలిగి మనం అందరం ఉండాలని ఎటువంటి పరిస్థితులొచ్చినా ప్రార్థన మాత్రం మరవకూడదు. మన కుటుంబం కోసము, మన పిల్లల కోసము మనం ప్రార్థించే వారిగా ప్రార్థన మన మన జీవితాలలో ప్రాధాన్యత ప్రార్థన. మనం జీవిస్తున్నామంటే ప్రార్థన వల్లే జీవిస్తున్నాం. ప్రార్థనే మన ఊపిరనమాట. కాబట్టి ఆహ్, అన్ని విషయాలలో మనం ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాలని కొద్ది మాటలు దేవుడు